ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 78వ భాగము. ప్రభాకరుని కథ. ప్రద్యోతనుడు తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. అర్చకులు, దేవా, రాజయోగి వట్టి ఢాంబికుడు. అతనికి మంత్రశక్తి ఏమీ లేదు. ఆ చిన్నది అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి ఆ రాజయోగి శ్మశానంలో చితిపై ఉండేవాడు అన్నాడు రాజు. రాజయోగి బతికే ఉన్నాడా అన్నాడు. అర్చకులు, చావైతే తప్పింది, కానీ గాయాలింతట్లో మానవు. గోపురం వేదిక మీద పడి మూలుగుతున్నాడు. అది అలా ఉండనివ్వండి. ఇవాళ స్వామికి నిత్య నైవేద్యం లేదు. గుడిలోకి పోవడానికి భయం వేస్తుంది. ఏం చేయాలో చెప్పండి. రాజు, కుమార ప్రభాకర, యోగిని కథ విన్నావు కదా. నువ్వు పోయి ఆ ఉపద్రవం ఆపి ప్రజలను కాపాడు. పులి దగ్గరకు వెళ్ళక వినయంగా ఆ యోగిని ప్రార్థించి అవతలికి పంపు అన్నాడు. ప్రభాకరుడు, ఏమిటి, ఆ పులి ఈ ఊళ్ళో ఇంత క్రూరంగా చంపుతుంటే నాకెందుకు చెప్పారు కాదు? రాజయోగినే కరిచిందా? అతను బహుతంత్రవేత్త నని నాతో చెప్పాడే. ఆ యోగిని అతని కంటే గొప్పది కాబోలు అన్నాడు. రాజు, బాబు జాగ్రత్త, మహాత్ముల ప్రభావం మన ఊహకందదు. శాంతంగా ఉపద్రవం తొలగించు అన్నాడు. ప్రభాకరుడు తగిన పరివారంతో అర్చకుడి వెంట ఆలయానికి వెళ్ళి రాజయోగిని పలకరించి ఇది ప్రారబ్ధ అంటూ ఊరడించి వేరొక మందిరానికి పంపాడు. అతను గుడి లోపలికి వెళ్ళాలనుకుంటే అర్చకులు వారించారు. అందుచేత అతను ప్రహరీ గోడ మీదుగా లోనికి చూడసాగాడు. అప్పటికి ఆ యోగిని 2 చేతులతోనూ ఆ పులి నోరు పెకిలించి పళ్ళు తినిపిస్తూ, మృగేంద్రమా, నన్నెందుకు ఇలా వేధిస్తావు? ఆహారం తినకుండా ఎన్నాళ్ళు ఉపవాసం చేస్తావు? ఈ పళ్ళు తిను. నీ డొక్కలు ఎండిపోయాయి. నీ సావాసము నాకెందుకు వచ్చింది? నీ వల్లనే యోగాసక శాపగ్రస్తురాలయ్యింది. నువ్వు కూడా నిరాహారంగా మరణిస్తే నాకు మరింత విచారం అంది. ఆమె చేతిని నోట్లోంచి తీసేసరికి అది పళ్లను కక్కేసింది. ఆ వింతను చూసి ఆశ్చర్యపోతూ, ఈమె యోగిని కాదు, జగన్మోహిని. ఇదెక్కడి అందం, ఎక్కడి పులి? ఆమె పులి నోట్లో చెయ్యి పెట్టి నేను కరవలేదే. రాజయోగిని ఎందుకు కరిచింది? ఆ యోగిని చూస్తుంటే నాకు మన్మథభావం కలుగుతుందే. ఈమెనెక్కడో చూసినట్లుందే. ఇలాంటి శాంతమూర్తి పులిచేత ప్రజలను బాధిస్తుందా? పులి చంపితే చంపని, దగ్గరకెళ్ళి ఆమె వృత్తాంతం తెలుసుకుంటాను అనుకుంటూ తటాలున గోడ దూకాడు. పులి ముఖాన్ని తొడ మీద పెట్టుకొని లాలిస్తున్న ఆమె ఎదుటకు పోయి వినయంగా మొక్కి, నీవు త్రిభువన పూజ్యురాలివి. నీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను. నేను ఈ నగరం రాజు ప్రద్యోతనుడి కుమారుడిని, ప్రభాకరుడు నా పేరు. ఈ పులి ప్రజల్ని బాధిస్తుందని, రాజయోగిని కరిచిందని పౌరులు చెప్పగా రాజు నన్ను మీ వద్దకు పంపాడు. నిన్ను చూశాక నేను విన్నదంతా అబద్ధం అనిపించింది. మాంసం తినే పెద్ద పులి పళ్ళు తినడానికి నీలాగా యోగిని కాదు కదా. దీనికి నేను మాంసం తెచ్చి పెడతాను. నువ్వంతా సుందరివై ఉండి చిన్నతనంలోనే ఇలాంటి వ్రతం పూనడానికి కారణమేమిటో నీ వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది. నేను అర్హుడిననుకుంటే నీ వృత్తాంతం చెప్పు అని ప్రార్థించాడు. ఆమె అతన్ని చూడనట్లు చూసి, మా తల్లిదండ్రులు ఇతనికిచ్చే నా పెళ్లి చేయబోయారు. నా చిత్రపటం చూసే ఇలా అని ఉంటాడు అని ఇన్ని దేశాలు ఉండగా నేను ఇక్కడికే రావాలా విధి అని మనసులో అనుకొని, మేము సర్వం త్యాజించిన యోగులం. మా చరిత్రతో మీకేం పని? ఈ పులి తనకు అపకారం చెయ్యని వారి జోలికి పోదు. నేడో రేపో చనిపోయేటట్లుంది. దీని బాధ మీకుండదు, వెళ్ళండి అని కళ్ళు మూసుకుంది. ఆమెతో ఆ పాటి మాట్లాడినందుకే తన జన్మ ధన్యమైందని పొంగిపోయాడు ప్రభాకరుడు గోడ దూకి ఆలయంలోకి పోయాడని, అతన్ని పులి కరిచిందని రాజుకెవరో చెప్పగా అతను పరివారంతో ఆలయానికి వచ్చాడు. పులి యువతలికి వస్తుందేమో అని తలుపులు మూసివేయబడి ఉండడంతో కొందరు వీరులు గోడలెక్కి లోపలికి చూడసాగారు. ఒకడు పులిని చూసి బాణం వేసేసరికి అది పులి కాలికి తగిలి గాయం చేసింది. అది బాధతోనూ కోపంతోనూ వాడిని పట్టుకుని నేల మీద పడదోసేసరికి మిగిలిన వీరులు పారిపోయారు. జితవతి ఆ పులిని పిలిచింది.
అది ఆమె వద్దకు వచ్చి నిలుచుంది. దాని గాయం చూసి ఆమె దుఃఖిస్తూ, నువ్వు సాధువే అయినా ప్రజలు నిన్ను బతకనివ్వరు, అది నీ కర్మ, నేనేం చేయగలను అంటూ గాయానికి కట్టుకట్టి మంట తగ్గడానికి నోటితో గాలి ఓదసాగింది. అదంతా చూస్తున్న ప్రభాకరుడు, నువ్వు కనుక విచారింపకు, దీని జోలికి ఎవరూ రాకుండా చూస్తాను, ఆహారం పెట్టిస్తాను, నువ్వు యోగినివి, నీది మమతత్వం కాదు, నేను వెళ్తాను అని ఆమె అనుమతి తీసుకొని వెళ్ళాడు. రాజు కొడుకుని కౌగిలించుకొని, పులి నిన్ను కరిచిందట, ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు. అతను ఆ పులి అత్యంత సాధువు అంటూ జరిగినదంతా చెప్పాడు. ప్రద్యోత్తనుడు అక్కడికెవరినీ వెళ్ళవద్దని, కుమారా, నువ్వే స్వయంగా ఆమెకు కావలసిన వస్తువులు తీసుకెళ్ళి అర్చించు అన్నాడు. ఆ సాయంత్రం అతను మాంసము పళ్ళు పట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి పులి చచ్చిపోయి పడింది. దాని మృతకలేబరం మీద పడి యోగిని ఎన్నో విధాలుగా విచారిస్తుంది. కన్నీటితో దాని శరీరం తడుపుతుంది. పెద్ద పులుల కథ. తండ్రి ఎంత ఆపద్బంధువు అయినా అంతలా విచారించరు. ఆమె దుఃఖం చూసి నాకు కూడా శోకం ఆగలేదు. నేనెన్నో సముదాయింపు మాటలు చెప్పాను, కానీ ఆమె వాటిని వినిపించుకోలేదు. అప్పుడు నేను, దేవి, నేను దీని చర్మం తీయించి ఇస్తాను, వస్త్రంగా ధరించు అన్నాను. అందుకు ఆమె అంగీకారంగా తల ఊపింది. నేను చర్మం తీయించి పరిశుభ్రం చేయించి ఇవ్వగా ఆమె దానిని మడత పెట్టి దేవుని పెట్టిలా పూజించసాగింది. తరువాత నేను 2-3 సార్లు పాలు ఫలాలు పట్టుకెళ్ళినా ఆమె నాతో ఏమీ మాట్లాడలేదు. నా రాక ఇష్టం లేనట్లు గ్రహించి నేను వెళ్ళడం మానేశాను. ఇవాళ వెళ్ళగా ఆమె అక్కడ లేదు. జనసంపర్కం నచ్చక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదే ఆమె వృత్తాంతం అన్నాడు ప్రభాకరుడు. మహాత్ముల చరిత్రలు విచిత్రంగానే ఉంటాయి. యమున పొంగడం వల్ల ఉత్తర దేశం నుంచి కొట్టుకు వచ్చి ఉంటుంది. పోనీలే, ఎవరినీ శపించకుండా శాంతంగా ఊరు వదిలింది, అది చాలు అని రాజు అంటుంటే ద్వారపాలకుడు వచ్చి, రాజభటులు ఒక యోగిని పట్టుకొని వేచి ఉన్నారు, ప్రవేశానికి సెలవా అన్నాడు. వెంటనే తీసుకురమ్మను అన్నాడు రాజు. చేతులకు సంకెళ్ళు తగిలించబడిన ఆ యోగిని ప్రభాకరుడు పరిశీలనగా చూసి, తండ్రి, వేషం అలాంటిదే కానీ ఆమె కాదు అన్నాడు. రాజు ఆమె సంకెళ్లను తొలగించమని, ఆమె చేసిన నేరం ఏమిటని అడిగాడు. అందుకు, ఇది వేషానికే యోగిని, కానీ గజదొంగలను మించినది. కొన్ని రోజుల కిందట మత్స్యపురిలో ఒక భాగ్యవంతుడి ఇంట్లో పడుకుందుకు చోటు అడిగిందట. సన్యాసి అని పూజించి ఇంట్లో పడుకోబెడితే అందరూ నిద్రపోతుండగా దొంగలకు తలుపు తీసి జాడలు చెప్పి ఇల్లు కొల్లగొట్టించింది. తెల్లవారాక ఇంటి యజమానుల కంటే ఎక్కువ ఏడుపు నటించిందట. మేము పోయి నిజం తెలుసుకొని దీనిని పట్టుకొని తీసుకువచ్చాం. ఎంత కొట్టినా మాట్లాడదు. మొండిగటం, అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఎన్నాళ్ళైనా ఉండిపోగలదు. ఇది ఎక్కడో దొంగతనం చేసి యోగిని వేషం వేసుకొని రాత్రికి రాత్రి యమునా నదిని ఈదుకొని మత్స్యపురి చేరిందట. సాక్షులను విచారించి దీనిని శిక్షించండి అన్నాడు దండనాథుడు. రాజా, మిగిలిన వారిని అవతలికి పొమ్మని మత్స్యముఖుడనే సాక్షిని నువ్వేం చూశావో చెప్పు అన్నాడు. మత్స్యముఖుడు రాజుకి నమస్కరించి, స్వామి, ఏటికి వరద వచ్చిందని విని తెల్లవారుజామున నేను జాలహస్తుడు యమునకు పోయాం. ప్రవాహంలో మానులు కొట్టుకుపోతుంటే మేమొక మంచి దారువుని తెప్పల మీద పోయి పట్టుకున్నాం. కానీ అది మాకు కాదు, పెద్ద పులి. దాని మీద ఈమె పడుకొని ఉంది. ఆ పులి చచ్చిపోయిందని తెలుసుకుని ఈమెను మెల్లగాను చెప్పల మీద ఒడ్డుకు చేర్చాం. ఈమె ఒడ్డున చేరి కళ్ళు తెరిచి జితవతి జితవతి అంటూ పిలిచింది. కానీ ఎవరూ పలకలేదు. మేము ఎవరిని అడిగినా ఈమె జవాబు చెప్పలేదు అన్నాడు. జాలహస్తుడు కూడా అదే చెప్పాడు. దండనాథుడు, దేవా, వీళ్ళు దీని నుంచి లంచం తిని అబద్ధం చెబుతున్నారు. మరికొందరు సాక్షులను తెస్తాను, గడువు ఇవ్వండి అన్నాడు. కల్పనలు వారివి కావు, మీవే. సాధువుల మీద అసత్యాలు పలికితే నాశనమైపోగలరు సుమా, పొండి అని వాళ్ళని మందలించి కొడుకు వైపు చూశాడు. అప్పుడు ప్రభాకరుడు ఆ యోగినికి మొన్న వచ్చిన యోగినికి ఏదో సంబంధం ఉంది. ఇద్దరూ కట్టిన వస్త్రాలు ఒకేలాగా ఉన్నాయి. ఇద్దరూ పెద్ద పులుల
మీద యమునా నదిలో కొట్టుకు వచ్చిన వారే. వీళ్ళకేదో అమానుష ప్రభావం ఉంది, తెలుసుకుంటాను అని సభ ముగిశాక ఆ యోగినికి నమస్కరించి, దేవి, నీ పట్ల మా కింకరులు చేసిన అపచారాన్ని మన్నించు. నీలాగే పెద్ద పులితో ఆ మధ్య ఒక యోగిని వచ్చి కొన్నాళ్ళు ఈ ఊరిలో ఉంది. ఆ పులి చనిపోయింది. ఆమె కూడా నీలాగే చిన్న వయసులోనే వైరాగ్యం పూనింది. నీకు ఆమె తెలిసే ఉంటుంది. మీ వృత్తాంతం చెప్పి మమ్మల్ని కృతార్థులను చెయ్యి. గట్టెక్కగానే జితవతి అని పిలిచావట. ఆ జితవతి ఎవరు? నేను ప్రద్యోతన మహారాజు గారి కొడుకుని, ప్రభాకరుడు అంటారు అని అతి వినయంగా ప్రార్థించాడు. ఆమె తలెత్తి అతన్ని చూసి, రాజపుత్ర, విచిత్రమైన నా వృత్తాంతం తరువాత చెబుతాను, దయచేసి ఆ యోగిని వివరాలు చెప్పు అని ప్రార్థించింది. అతనంతా చెప్పాడు. అది విని ఆమె, జితవతే, ఆహా, ఆమెను ఈ ప్రభాకరుడికి ఇవ్వాలనే నిశ్చయించారు. మేము ఇక్కడికే రావాలా? ఆమె యోగిని తత్వాన్ని శంకించి తరువాత ఇతను ఆమెను పెళ్లి చేసుకుందుకు ఆక్షేపిస్తాడేమో. దైవమహిమ. కానీ ఇతనికి మా వృత్తాంతం చెప్పి నా సకురాలిని వెతికి తెప్పించి ఇంటికి పోయే ప్రయత్నం చేస్తాను అని నిశ్చయించుకొని, రాజపుత్ర, మమ్మల్ని నువ్వు వెరగకపోయినా మీరు మాకు తెలుసు. మా వృత్తాంతం హాస్యాస్పదమే. మీరిది వరకు చూసిన యోగినే జితవతి, ఉసీనరుడి కూతురు. నేనామె సకురాలిని. నా పేరు రోహిణి అంటూ యోగాసక్త గురించి, వారి శాప విరమించుకోమని తాము వశిష్ఠుని వద్దకు ప్రయాణం కావడము, కపటయోగులు చేసి పన్నాగము వివరించి వారి నుంచి తప్పించుకుందుకు మేము అరణ్యంలో నడవసాగాం. ఆ సుకుమారి పడిన బాధను నేను చెప్పలేను. మార్గంలో ముళ్ళు, ఎముకలు, కొరికే చలి, కన్ను పొడుచుకున్నా కనిపించని దారి, క్రూర మృగాల అరుపులు వినబడుతుంటే మాకు అంత్యకాలం సమీపించినట్లే భావించి జితవతి తలను నా తొడల మీద ఉంచుకొని దేవుణ్ణి ప్రార్థించుకోసాగాం. కొంతసేపటికి ఒక పులి ఏదో జంతువుని నోట కరుచుకొని పొదలని అదరగొడుతూ మేము కూర్చున్న చోటికి వచ్చింది. నేను జితవతిని కప్పేశాను. ఆ పులి మమ్మల్ని మింగేసిందనే అనుకున్నాం. ఎందుచేతనో అది మా మీదికి రాక సగం ప్రాణంతో కొట్టుకుంటున్న తన నోటిలోని జంతువు వికృతంగా అరుస్తుంటే దానిని తినసాగింది. అంతలోనే మరో పులి గాండ్రిస్తూ అక్కడికొచ్చి మొదటి పులి మీద పడి రక్కుతూ దాని నోట్లో ఉన్న ఆహారం లాక్కుంది. ఆ రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. చివరికి ఒకటి బలం తరిగి వెనుకంజ వేసేసరికి రెండవది దానిని తరుముకుంటూ పోయింది. అంతలో తెల్లవారింది. మేము బ్రతికున్నందుకు మాకే ఆశ్చర్యం వేసింది. పులులు తమలో తాము కాట్లాడుకుంటూ మమ్మల్ని చూడలేదు కాబోలనుకున్నాం. మనం ఇంకా చిక్కులు పడవలసిన యోగం ఉండబట్టే దైవం మనని పులులకి ఆహారం చేయకుండా ఉంచాడు. వాటి నోటిలో తలపెట్టినా అవి మనని మింగవు. పద, అవి మనకి దారి చేశాయి అందామె. ఇద్దరం లేచి నడవసాగాం. కొంత దూరం వెళ్ళేసరికి ఆ పులుల అరుపులు వినపడ్డాయి. అవి మా వైపే రాసాగాయి. అయ్యో, అవిగో రాత్రి పులులు ఇప్పుడు మనల్ని వదలవు, చంపేస్తాయి అని నేను భయంతో అరిచాను. ఎందుకు భయపడతావు? క్షణంసేపు ఓర్చుకున్నామంటే కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లే వచ్చాయి అవి. సంతోషించక విచారిస్తావేం అంటూ వాటికెదురుగా తీసుకుపోయింది. అవి రెండు మా దగ్గరకు వచ్చి మచ్చికైనట్లు తోకాడిస్తూ మా పాదాలు నాకడం మొదలుపెట్టాయి. మమ్మల్ని తినేయమని కోరినా అవి అలా సాధువుల్లా ప్రవర్తిస్తున్నందుకు ఆమె ఆశ్చర్యపోతుంటే, సఖీ, ఇవి నీ శీలానికి మెచ్చి ఇలా వశమయ్యాయి. మహర్షుల సాన్నిధ్యంలో జాతి వైరాలుండవు కదా. ఇక మృత్యువు నిన్నేమీ చేయలేదు. నీ కోరిక నెరవేరుతుంది అన్నాను నేను. కానీ ఆమె వాటి వీపు మీద చేతితో నిమురుతూ మెడ దువ్వుతూ ముద్దు పెట్టుకుంటూ కృతజ్ఞురాలినని కదా మా మాంసం ఆరగించలేదు అంది. అవి మా ముందు పిల్లి కూనల్లా పడుకున్నాయి. తరువాత అవి మా ముందుగా నడుస్తూ దారి లేకపోతే దారి చేస్తూ సేవకుల్లా సేవలు చేస్తుంటే పడమర దిశగా ప్రయాణం చేశాం. అప్పుడు ఒక నది మాకు అడ్డం వచ్చింది. అది యమున అని తెలిసి మేము ఆనందంతో నదిలో మునకలు వేస్తుంటే ఆ పులులు కూడా మాతో పాటే స్నానాలు చేయసాగాయి. అంతలో చీకట్లు కమ్ముకొని మబ్బులు ఆవరించి పెద్ద వర్షం కుండపోతగా కురుస్తూ
క్రమంగా ప్రవాహానికి కొత్త నీరు తగిలి ఆ నది పొంగడం ప్రారంభించింది. మేము మా పాదాలు తేలిపోయి నీటిలో మునిగిపోతూ దగ్గరున్న పులుల్ని పట్టుకున్నాం. అవి మమ్మల్ని తమ వీపు మీద ఎక్కించుకుని పడవల్లా ప్రవాహంలో ఈదసాగాయి. ప్రమాదం రాకుండా ఈది అవతలి ఒడ్డు చేర్చాలని కానీ వీలు పడక రెండు పులులు విడిపోయాయి. నేనెక్కిన పులి బలహీనమై నీళ్లు మింగి చచ్చిపోయింది. అయినా నేను దాన్ని వదలక ఆ కళేబరం మీద ఉండిపోయాను. తెల్లవారుజామున ఈ పల్లెవాళ్ళు నన్ను తీరం చేర్చారు. ఆ రాత్రి నేను పల్లెలోని ఒక గృహస్థుడి ఇంట్లో పడుకున్నాను. ఆ రాత్రి దొంగలు ఆ ఇంటిని కొల్లగొట్టడం నిజమే. నేరం నా మీద మోపి రాజభటులు ఇలా తీసుకువచ్చారు అంటూ తమ వృత్తాంతం ముగించింది. అది విని రాజపుత్రుడు చాలా ఆశ్చర్యపోయాడు. అలాంటి కృతజ్ఞురాలికి దైవం సహాయపడి తీరుతాడు. ఎక్కడి అంతఃపురం, ఎక్కడి వశిష్ఠాశ్రమం అనుకొని జితమతికి తెలియకపోతే నువ్వైనా చెప్పొద్దు. పెద్దవాళ్ళకి తెలియకుండా ఇల్లు వదలవచ్చునా? ఆమె కోసం తల్లిదండ్రులు ఎంత చింతిస్తున్నారో. సరే, ఆమె ఉత్తర దిశగా అరణ్య మార్గంలో వెళ్ళినట్లు జాడలు తెలిసాయి. మనం వెళ్ళి పట్టుకొని ఇంటికి తీసుకుపోదాం. జితవతి అని తెలిస్తే నేనప్పుడే ఆపేవాడిని అంటూ ప్రభాకరుడు తగిన పరివారాన్ని వెంటబెట్టుకొని రోహిణితో కలిసి దేశాలు అరణ్యాలు తిరుగుతూ వెతకసాగాడు. సన్యాసుల కథ. అమ్మా లే, ఎన్నాళ్ళు ఇలా ఆహారం తినకుండా కృషించిపోతావు? జితవతి, రోహిణి ప్రయాగ కవతల అరణ్యాలలో తిరుగుతున్నట్లు తెలిసిందట. ప్రయాగ రాజు కొందరు సన్యాసులని మన రాజ్యానికి పంపాడు. వారి నేరం విచారిస్తూ అయ్యగారు మీకు ఈ వార్త చెప్పమన్నారు అని తిలక అనే పెద్ద దాసి చెప్పగా జితవతి తల్లి లేచి కూర్చొని అరణ్యాలలో తిరగవలసిన అగత్యం దానికి ఏమొచ్చింది? నా కూతురు బతికే ఉందా? ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు అని ఆదుర్దగా అడిగింది. తిలక వెళ్ళి ద్వారం వద్దనున్న పరిచారుణ్ణి తీసుకురా. వాడు అమ్మ, ప్రయాగ నుంచి సన్యాసులు కొందరు సంకెళ్ళు వేసి తీసుకురాబడ్డారు. వాళ్ళేం నేరం చేశారో తెలియదు, కానీ వారి నుంచి అమ్మాయి గారు రోహిణి ఆ దేశంలో తిరుగుతున్నట్లు తెలిసింది. ప్రయాగరాజు గారు రాసిన ఉత్తరంలో ఏముందో తెలియదు. అది చదవగానే మీకు ఈ వార్త చెప్పమన్నారు అన్నాడు వాడు. అప్పుడు తిలక, నువ్వు సభకి వెళ్ళి సన్యాసులు ఏం చెప్పారో విని నాకు చెప్పు అని ఆమెను రాజపత్ని పంపింది. రాజు నువ్వెవరివి అని అడిగాడు. మఠాధిపతి, ప్రయాగలోని మాధవ మఠానికి ధర్మకర్తని అన్నాడు. రాజు, మఠంలో సన్యాసులు ఎందరుంటారు అన్నాడు. మఠాధిపతి, 1000కి తక్కువ మంది ఉండరు అన్నాడు. రాజు, వాళ్ళకి భోజనం ఎలా? రాజు, ప్రద్యుమ్న యోగి ఎవరు? ప్రద్యుమ్న యోగి ముందుకొచ్చి నేనే దేవా అన్నాడు. మఠాధిపతి, మఠానికి రాజు ఇచ్చిన అగ్రహారాలు చాలా ఉన్నాయి. వాటి ఆదాయం వల్ల సన్యాసులకు జీవనోపాధి జరుగుతుంది అన్నాడు. రాజు, మీలో మీకు కలహాలు ఎందుకు వచ్చాయి అన్నాడు. మఠాధిపతి, దేవా, కొందరు కపటులు మాలు చేరడం వల్ల మాకు మఠానికి కూడా చాలా అపకీర్తి వచ్చింది అంటూ బాలయోగినులు రావడం, చిదానంద రమానందులు వారిని మోహించి వశిష్ఠాశ్రమానికి వెళ్ళేవారిని చంపకారణ్య తీసుకుపోవడం మొదలైన వృత్తాంతం శాంతం చెప్పి చిదానంద రమానంద యోగులు తమ లంచాన్ని తమకిచ్చేయమని తగు పెట్టారు. వాళ్ళు ఇవ్వకపోవడంతో రమానందుడు దుడ్డు కర్రతో ముసలివాణ్ణి కొట్టాడు. బ్రహ్మానందుడు అడ్డుపడగా వాడిని కొట్టాడు. వృద్ధయోగులు దెబ్బతినడంతో అక్కడున్న సన్యాసులు 2 పక్షాలై పెద్ద యుద్ధం చేశారు. రాజభటులు వచ్చి అందరినీ పట్టుకొని కారాగారంలో పడవేసి కొన్నాళ్ళుంచి చివరకు మీ వద్దకు పంపారు. రాజు, ప్రద్యుమ్న యోగి ఎవరు అన్నాడు. ప్రద్యుమ్న యోగి ముందుకొచ్చి నేనే దేవా. రాజు, నువ్వు ఆ యోగినులను బ్రహ్మానందుడి వద్దకు పంపావు కదా, బాల సన్యాసులు నీకెంత లంచమిచ్చారు అన్నాడు. ప్రద్యుమ్న యోగి, నాకు లంచం ఇవ్వలేదు దేవా, జ్ఞానపత్రి నిమిత్తం అప్పుడప్పుడు ఏదైనా ఇస్తారు అంతే అన్నాడు. రాజు, నువ్వు చేసింది వారికి ఉపయోగపడలేదు కాబోలు, పాపం. ప్రద్యుమ్న యోగి, చిత్తం నేనేమి చేయలేదు. రాజు, సరే, చిదానంద రమానందులు ఎవరు? మీరు ఆ యోగినులను ఎక్కడ చూశారు అన్నాడు. రమానందుడు, ప్రయాగలో గంగా స్నానం చేస్తుండగా చూశాం అన్నారు. రాజు, వాళ్ళ కోసం ఎంత ధనం వెచ్చించారు అన్నాడు. రమానందుడు, దేవా,
దాచడం ఎందుకు? 1000 మాడలు వ్యయం అయ్యాయి. మా దగ్గర నుంచి లంచాలు తినని వాడు లేడు. మఠాధిపతికి 10 మాడలిచ్చాం అన్నాడు. రాజు: తరువాత బాలయోగినులు ఏమయ్యారో వెతికారా అన్నాడు. రమానందుడు: లేదు దేవా, తరువాత చెరసాలలో బంధించబడ్డాం, వారేమయ్యారో తెలియదు అన్నాడు. రాజు: దురాత్ములారా, మీరు సన్యాసులమని పేరు పెట్టుకొని మఠంలో కూర్చొని తింటూ నీచపు పనులు చేస్తూ మీరే కాక మఠానికి కూడా చెడ్డ పేరు తెచ్చారు. మీకేం శిక్ష వెయ్యాలో తోచడం లేదు, తర్వాత చూస్తాను అన్నాడు. అని వాళ్ళని చెరసాలకు పంపి తాను అంతఃపురానికి వచ్చి భార్యతో ఆ వృత్తాంతం చెప్పసాగాడు. అంతలో ప్రద్యోతన నగరం నుంచి రోహిణి రాజదూతలతో వచ్చిందన్న వార్త ఎవరో చెప్పేసరికి రాజపత్ని ఆత్రంగా లేచి, నా బిడ్డ కూడా వచ్చిందా అని అడుగుతుంటే రోహిణి వచ్చి ఆమె పాదాల మీద పడి గొల్లున ఏడవసాగింది. ఉసీనరుడు ఆమెను ఊరడించి, లే లే, ఏడ్చి ప్రయోజనం ఏముంది? నువ్వెక్కడి నుంచి వచ్చావు? జితవతి ఏమైంది? వశిష్ఠాశ్రమానికి వెళ్ళారా? సన్యాసులను విడిచిన తరువాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఆమె తాను పులులతో సహా యమునలో కొట్టుకుపోవడం, విడిపోవడం, తనని దొంగగా ప్రభాకరుడి వద్దకు తీసుకువెళ్ళడం, అక్కడ అతని నుంచి జితవతి గురించి కొంత సమాచారం తెలియడం, అతను తనను వెంటబెట్టుకొని దేశారణ్యాలు తిరగడం చెప్పి ఎక్కడా ఆమె కనిపించలేదు. కానీ కొన్ని జాడలు మాత్రం తెలిసాయి. వాటిని బట్టి పోతుంటే యమునా నది పరిసరాల్లో దట్టంగా పెరిగిన చెట్ల మధ్య చెట్టు కొమ్మకి పాదాలు తగిలి తలకిందులుగా తపస్సు చేస్తున్న ఒక యోగి మాకు కనిపించాడు. అతన్ని ప్రార్థిస్తూ మేము నిలబడ్డాం. సాయంకాలం అతను తపస్సు చాలించి చెట్టు దిగి యమునకి పోబోతుంటే మేము అతని పాదాల మీద పడి జితవతి గురించి వివరించి ఆమె కనబడిందా అని అడిగాం. అందుకతను ఆమె నా వద్దకు వచ్చింది, ఆమె చిత్తశుద్ధి గ్రహించి వశిష్ఠునాశ్రమానికి పంపాను, ఇంతకీ మీరెవరు అని అడిగాడు. మహాత్మా, నేనామె సకురాలిని, నన్ను కూడా అక్కడికి పంపరా అని ప్రార్థించాను. చాలు చాలు, మాకు ఇదే పనా, నువ్వు అందుకు అర్హురాలివి కావు అని అతను విసవిస స్నానానికి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ వచ్చే వరకు వేచి ఉండి వారి పాదాల మీద పడి నమస్కరిస్తూ, ఆమె మళ్ళీ ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తుందా, ఇదొక్కటి చెప్పండి చాలు అని దీర్ఘంగా వేడుకున్నాను. అతను కొంచెం సమయం ఆలోచించి, రాకేమవుతుంది, పొండి పొండి అని తపస్సు కోసం చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. మేము కొంత సంతోషంగా ప్రద్యోతన నగరానికి వచ్చి ఆ వార్త మీకు పంపాం. మణిసిద్ధుడు తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు. వశిష్ఠుని కథ. ఆహా, ఆ మహర్షి ప్రభావం ఎంత గొప్పది! కళ్ళు మూసి తెరిచేసి చూసేసరికి ఎంత సంతోషం కలిగింది. ఇది వశిష్ఠుని ఆశ్రమం అయి ఉండాలి. రెప్పపాటులో ఎన్నో యోజనాల దూరం నన్ను చేర్చిన ఆ తాపసి ఎంత గొప్పవాడో. మామూలుగా ఇక్కడికి రావడం ఎవరికీ శక్యం. ఇది దేవతా భూమిలా ఉంది. భూమి అంతా రత్నాలతో నిండి ఉంది. చెట్లు బంగారు రంగులో మెరుస్తున్నాయి. మృగాలు జాతివైరం లేకుండా కలిసిమెలిసి తిరుగుతున్నాయి. ఇది తప్పకుండా వశిష్ఠాశ్రమమే. అదిగో మునిబాలుడెవరో నా వైపు వస్తున్నాడు, వానినడిగి ఈ ప్రదేశం గురించి తెలుసుకుంటాను అని నిశ్చయించుకుని జితవతి లేచి నిలబడింది. ఆ ముని కుమారుడి చేత దండం పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఆ శిష్యుడు ఆమెను నిశితంగా చూశాడు. శిష్యుడు, అమ్మా, నువ్వే ముని కన్యవు, పులితోలు మడతబెట్టి తల మీద పెట్టుకున్నావెందుకు? నీ పేరేమిటి? జితవతి, ఋషిపుత్ర, నేను మునికన్యకను, నాకు రాజపుత్రికను, నా పేరు జితవతి. ఈ పులి బతికి ఉన్నప్పుడు నాకెంతో ఉపకారం చేసింది, నా కోసమే చనిపోయింది, అందుకని భక్తితో ఇలా పూజిస్తున్నారు. శిష్యుడు, తపస్సు యొక్క ప్రభావం వల్ల జంతువులు మునులకు సేవ చేయడం ఆచారమే. నీకు దీని పట్ల ఇలా కృతజ్ఞత ఉండడం చాలా ప్రశంసించతగినది అన్నాడు. జితవతి, బాలక, నువ్వెవరి కుమారుడివి? ఈ తపోవనం ఎవరిది అని అడిగాను. శిష్యుడు, తల్లి, ఇది వశిష్ఠ మహాముని ఆశ్రమం, నేనాయన హోమధేనువుని కాసే శిష్యుడిని అన్నాడు. జితవతి, హోమధేనువంటే నందిని ధేనువేనా? ఈ మధ్య వసువులు దానిని తీసుకుపోయారని విన్నాను అన్నది. శిష్యుడు, నిజమే, అందుకు వాళ్ళకి ప్రాయశ్చిత్తం అయింది కదా అన్నాడు. జితవతి, ఏమైంది చెప్పు అన్నది. శిష్యుడు, వాళ్ళందరినీ మనుష్య జాతిలో పుట్టమని వశిష్ఠుల వారు శపించారు అన్నాడు. జితవతి, వారు వచ్చి పాదాక్రాంతులు అయ్యారట కదా?
ఆ ముని వారిని కనికరించి శాప విముక్తులను చేయలేదా అన్నది. శిష్యుడు, తల్లి, 8వ వసువు ప్రభాసుడిని తప్ప తక్కిన 7గురిని జన్మ మాత్రమునని విముక్తులయ్యేటట్లు కనికరించారు. ప్రభాసుడే ఆ అపరాధానికి కారకుడు కనుక అతను భూమి మీద మనుష్యుడై పుట్టి భార్యాపుత్రులు లేక దరిద్రుడై వ్యాధులచే బాధింపబడుతూ పరమ మూర్ఖుడై క్రూర కృత్యాలు చేస్తూ చాలా కాలం బతకాలని శపించాడు అన్నాడు జితవతి. ఆహా పరమేశ్వర, ఇలాంటి మాట వినవలసి వచ్చింది. యోగాసక నా వల్లనే కదా మీకు ఇలాంటి కష్టం వచ్చింది అంటూ నేల మీద పడి మూర్ఛపోయింది. ఆ ముని బాలకుడు ఆమెను లేవనెత్తి, తల్లి, వసువులు నీకు బంధువులా? వాళ్ళ కోసం దుఃఖిస్తావేం అని అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకుని తన కథంతా చెప్పి, బాబు, వారి ముప్పుకి నేనే మూల కారణాన్ని. యోగాసకను కూడా ఏమైనా శపించారా? ఆమె ఏమైంది అని దీనంగా అడిగింది. సాధ్వి, మా గురువు భర్తను అలా శపించేసరికి యోగాసక దుఃఖించి తనని కూడా మనుష్య జాతిలో పుట్టునట్లు అతనికి భార్య అయ్యేటట్లు చెయ్యమని కోరింది. ఆయన అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె అతని వైపు చురచురా చూస్తూ, నీ భార్య నీకెలాగో నేనాయనకు అలాగా కానా? మీ వియోగానికి మీ భార్య తప్పించేటట్లు నేనాయన వియోగానికి తప్పించనా? మమ్మల్ని విడదీస్తావా అంటూ నోటికి వచ్చినట్లు నిందించింది. వశిష్ఠ మహాముని ఇక సహించలేక, శ్రీవని సహించినందుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పేలుతున్నావు. ఈ తప్పంతా నీలోనే ఉంది. నువ్వు గోమాంసం తినే అధమ జాతిలో పుట్టి అనేక కష్టాలు అనుభవిస్తావు పో అని ఆమెను కూడా శపించాడు. వాళ్ళు శాపఫలం అనుభవించడానికి వెళ్ళిపోయారు. జన్మ కృతాన్ని అనుభవించక ఎవరికి తప్పదు కదా అన్నాడు శిష్యుడు. అది విని జితవతి తన మూలంగా యోగి చేత నిందింపబడిందని యోగాసక గురించి మరింత దుఃఖించింది. ముని బాలుడు, తల్లి, నీ గుణాలెంతో ప్రశంసించదగినవి. మా అయ్యవారిప్పుడు భార్యతో వినోదంగా మాట్లాడుతున్నారు. వేగం వెళ్ళు, నీకేదైనా సదుపాయం చెయ్యొచ్చు అని అవతలికి పోయాడు. జితవతి తల మీద పులి చర్మపు మడతను పెట్టుకొని వశిష్ఠుని వద్దకు నడిచింది. దూరం నుంచే ఆమెను చూసిన అరుంధతి, నాథ, ఆమె ఎవరు? యోగిని వేషంలోని జగన్మోహిని కాదు కదా? తల మీద పులితో ఉందేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పటికి జితవతి వారి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి, మహాత్ములారా, పుణ్యదంపతులైన మిమ్మల్ని చూడడంతోనే నా పాపాలు పటాపంచలై నేను కృతార్థురాలినయ్యాను. మీ దర్శనం కోసం ఎన్నో కష్టాలు పడి వచ్చాను అని విన్నవించుకుంది. అప్పుడు అరుంధతీదేవి ఆమెను ఆదరిస్తూ ఆమె వృత్తాంతమంతా చెప్పమంది. పులితోలును శిరస్సు మీద పెట్టుకున్న కారణం కూడా చెప్పమంది. అప్పుడు జితవతి తనకంతా వివరంగా చెప్పింది. అది విని అరుంధతి భర్త ముఖం చూసింది. వశిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆమె చెప్పినదంతా నిజమే అని ధృవపరిచాడు. అప్పుడు ఆమె జితవతిని కౌగలించుకొని, నీలాంటి కృతజ్ఞరాలిని ఏ పురాణంలోనూ వినలేదు. నీ సుగుణాలకు మేమెంతో సంతోషిస్తున్నాం. హోమధేనువు ఈ మహర్షికి ప్రాణం లాంటిది. దానిని వసువులు తీసుకుపోయారని కోపించి శపించారు. మిగిలిన వారికి శాప విమోచనం సులభమే. కానీ ప్రభాసుడు భూమి మీద పుట్టక తప్పదు. ముని మీద కోపించి యోగసక శపించబడింది. మ్లేచ్చురాలై పుట్టక తప్పదు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? నీ కోరికేమిటో చెప్పు. నిన్ను సంతోషపరచాలని మాకుంది అంది దయగా. దేవి, నాకు మానవ జన్మ వలన కలిగే ఇక్కట్లు తొలగించడానికే కదా యోగసక శాపానికి గురయింది. ఆమె కష్టాలు పడుతుంటే నాకు సంతోషం ఎలా కలుగుతుంది? నాకు ఉపకారం చేసిన వాళ్ళకి ఆపదలు సంభవిస్తే ఇక నా బతికెందుకు? ఆ దంపతుల శాపం నేను అనుభవిస్తాను. వారిని విముక్తులను చెయ్యమని నీ భర్తను ప్రార్థించు. నన్ను ఏ జాతిలో పుట్టించినా సరే, ఎలాంటి కష్టాలు పెట్టినా సరే, యోగాసక లాంటి ఉత్తమరాలిని నేను కష్టపెట్టలేను. నేను మహాపాపాత్మురాలిని. నా వల్ల యోగాసక శాపగ్రస్త అయింది. రాజభోగాలు అనుభవించవలసిన రోహిణి అడవుల పాలయ్యింది. పులిరాజు తిండి లేక మరణించాడు. ఇందరిని దుఃఖింపచేసిన నేను పుట్టకపోతేనే బాగుండేది. అందుచేత
వారిని శాప విముక్తులను చెయ్యి, లేదా మీ పాదాల దగ్గర తలబద్దలు కొట్టుకొని చచ్చిపోతాను అని జితవతి గొల్లున ఏడ్చింది. అరుంధతి భర్తని ప్రార్థించింది. అప్పుడు వశిష్ఠుడు, పుత్రి, నీ శీలం ఎన్నతగినది, నీ అభిష్టం ఒకలా తీర్చగలను. విను, వారికి మనుష్య జన్మ తప్పదు, కానీ అందులో మేలు జరిగేలా అనుగ్రహిస్తాను. ప్రభాసుడు ఉత్తమ క్షత్రియుడిగా పుట్టి అస్త్ర శస్త్రాలలోనూ తేజోబల పరాక్రమాలలోనూ సాటిలేని వాడని ప్రసిద్ధి చెందుతాడు. మహర్షులే అతని వద్ద నేర్చుకునే బృహస్పతి అవుతాడు. జితేంద్రియుడు పరమ భక్తాగ్రేసురుడు అయి చాలా కాలం తరువాత స్వచ్ఛంద మరణం పొందుతాడు. భార్యాపుత్రులు లేకపోయినా బలగం అధికంగా ఉంటుంది. అతనికి వసువుగా ఉన్నప్పటికంటే మానవుడిగా ఉన్నప్పుడే ఎక్కువ కీర్తి వస్తుంది. వసువులు అప్పుడప్పుడు పోయి అతనితో మాట్లాడుతుంటారు. నీ కోసం అతనికి ఇన్ని వరాలు ఇచ్చాను అన్నాడు జితవతితో. అప్పుడు ఆమె తండ్రి, ప్రభాసుని అనుగ్రహించావు, యోగాసకాను కూడా ఉత్తమ జన్మగా చెయ్యవా అని ప్రార్థించింది. వశిష్ఠుడు కొంచెం ఆలోచించి, నీ సకురాలు యవ్వన పుత్రిక అని పేరు పడిన బ్రాహ్మణుడికే జన్మనిస్తుంది. విద్యలకు సరస్వతి, రూపానికి రతి, ఐశ్వర్యానికి లక్ష్మి, ప్రభావానికి గౌరిని మించి రెండవ జన్మ ఎత్తి పండితురాయలను బిరుదు వహించిన ప్రభాసుడినే పెళ్లాడుతుంది. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. చివరికి భార్యాభర్తలిద్దరూ గంగానదిలో ప్రవేశించి పూర్వ రూపాలు దాల్చుతారు. వాళ్ళకి ఈ వరాలు చాలా అని అడిగారు. తండ్రి, ప్రభాసుడు ఎక్కువ కాలం భార్య లేకుండా ఉంటాడు కదా, అతను మరో జన్మ ఎత్తే వరకు యోగాసక ఏం చేస్తుంటుంది అని జితవతి అడిగింది. వశిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూ తన పేరు సార్థకమయ్యేలా తపస్సు చేసుకుంటుంది అన్నాడు. నా నిమిత్తం మరణించిన పులికి ఉత్తమలోకం ప్రసాదించండి, ఇదే నా కడపటి కోరిక అందామె. నీలాంటి పుణ్యాత్మురాలికి ఉపకారం చేసిన పులి ఊరికే పోతుందా? అది చక్రవర్తిగా జన్మిస్తుంది. కౌర్య స్వభావం వల్ల యవనుడు అవుతుంది. అతనికి యోగాసక కూతురని వాడుక వస్తుంది. రోహిణి గురించి అడగబోయి సందేహించిందామె. అది గ్రహించి, వశిష్ఠుడే నీ సకురాలు రోహిణి ఇంటికి చేరుకుంది, సుఖంగా ఉంది, మీరిద్దరూ సుఖంగా కలుసుకుంటారు అన్నాడు. మహాత్మా, మీ దయ వల్ల మిత్రులందరూ కృతార్థులయ్యారు. రోహిణిని ఎక్కించుకొని యమునలో ఈదుకుపోయిన పులిమాట అడగడం మర్చిపోయాను. దానికి కూడా ఉత్తమ గతులు రాకపోతే నేను కృతజ్ఞురాలిగా మిగలన? శ్రీ చాపల్యం కొద్దీ అడుగుతున్నాననుకోక దానికి కూడా ముక్తి ప్రసాదించండి. ఇక మిమ్మల్ని ఏమీ అడగను అని జితవతి ప్రార్థించింది. అందుకతను నవ్వుతూ, పుత్రి, నువ్వెన్ని వరాలు అడిగినా నాకు మురిపమే కలుగుతుంది. నీ కృతజ్ఞత ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందుతుంది. నీకు సంతోషమే కదా, ఇంటికి పోయి సుఖంగా ఉండు అన్నాడు. ఆమె చేతులు జోడించి, స్వామి, మీ అనుగ్రహం వల్ల నేను ఉత్తమురాలినయ్యాను. ఇక నాకే కోరిక లేదు. మీ పుత్రికనై ఇక్కడే మీ పాదసేవ చేసుకుంటూ కాలం గడిపేస్తాను. ఏ పుణ్యాత్మురాలి మూలంగా నాకు మీ దర్శన భాగ్యం కలిగిందో ఆ యోగాసక ఒకసారి నా కన్నులలో పడేలా చెయ్యండి. ఇక నాకు స్వర్గ సౌఖ్యం కూడా అక్కరలేదు అంది. వశిష్ఠుల వారు అరుంధతి ముఖం చూశాడు. అరుంధతి ఆమెను బుజ్జగిస్తూ, పుత్రి, నీ శీల మహిమ చేత పుణ్యలోకాలన్నీ కొన్నావు. నువ్వు పడిన కష్టాలు చాలు. నీ సౌందర్యానికి తగిన వరుణ్ణి వివాహం చేసుకుని గృహస్థ ధర్మాలు పాటించి ముక్తి పొందుతావు. ఇప్పటికీ ఇంటికి వెళ్ళు అంది. జితవతి అందుకు అంగీకరించక ఇక్కడే ఉండి ముక్తురాలినవుతానని ప్రార్థించింది. ఆమె మాటలకు అనుగుణంగా అరుంధతి చెప్పి, యోగాసకను చూపిస్తాను, కళ్ళు మూసుకో అంది. జితవతి తన చేతులతో కళ్ళు మూసుకుంది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.